పిస్ట్ హౌస్ నుండి పాల్కొండ వరకు దాదాపు 100 కోట్లతో ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్డు ఏదో విధంగా రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. బైపాస్ ఎదురా చౌరస్తాలో ఎంతో మంది ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారని, అదే విధంగా బైపాస్ లో రాత్రి సమయంలో యువత చాలా పెద్ద శబ్దం చేసుకుంటూ బైక్ రేసింగ్ చేస్తున్నారని, దానివల్ల సాయంత్రం వాకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుందని, సాయంత్రం కూడా ఇక్కడ బర్త్డే పార్టీలని ఆ పార్టీలని ప్రజలకు ఈ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు కలిగజేస్తున్నారని ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు ఇక్కడ చర్యలు అనేది శూన్యమని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నా, అంటే యాక్సిడెంట్స్ జరుగుతున్నా, బైక్ రేసింగ్లు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ఇటీవల హుటాహుటిన మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఎదిరా చౌరస్తా నుండి పాల్కొండ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ మధ్యలో ఒక దగ్గర డివైడర్ ను తీసేసి ఇక్కడ ఒక యూటర్న్ ఏర్పాటు చేశారు. అయితే సరే, ఇది ఒకందుకు చాలా మంచిదే, చాలా మంది రాంగ్ రూట్ లో పోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, బెటరే కదా అనుకుంటున్నారు. కానీ మిగతా కొందరు మాత్రం దీని మీద చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. బైపాస్ ఏర్పడి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటి నుండి లేని యూటర్న్ ని సడన్ గా ఇప్పుడే ఎందుకు అధికారులకు జ్ఞాపకం వచ్చింది అంటే, ఇక్కడ మనం రైట్ చూస్తే రీసెంట్ గా ఫ్రెష్ మీట్ అని ఒక షాప్ ఓపెన్ అయింది. అయితే అది 21వ తారీఖు నాడు ఇక్కడ ఫ్రెష్ మీట్ అనే షాప్ ఓపెన్ అయింది. అయితే లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఏదైతే డివైడర్ ఉందో దాన్ని అధికారులే ఆ డివైడర్ ను తీసేసి ఇక్కడ యూటర్న్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారంటున్నారు. 16th నాడు ఈ డివైడర్ తీసి ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేస్తే 21st కి షాప్ ఓపెన్ అయింది. చాలా మంది ఏం ఆరోపిస్తున్నారంటే, ఇది ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులదా, వారి కోసం అని, అంటే వారు పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వారి కోసం ఈ యూటర్న్ ఏర్పాటు చేసి ఉంటారా అని చాలా మంది దీనిపైన ఒక ఆరోపణ చేస్తున్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి నాకు సోషల్ మీడియాలో కానీ, మెసేజ్ ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ చాలా మంది కాల్స్ ఇస్తున్నారు. చాలా మంది చెప్తున్నారు ఎందుకు దీనిపైన ఒక స్టోరీ తీయట్లేదని. అయితే అసలు నిజాలు నిగ్గు తెలిసాను, అసలు ఏం జరిగింది తెలుసుకున్న తర్వాత స్టోరీ తీద్దాం. వాళ్ళు అడిగినంత మాత్రం అప్పుడే తీయాలని కూడా లేదు, ఎందుకంటే నాకు బిజీ షెడ్యూల్ ఉండే. దాంతోపాటు అసలు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకున్న తర్వాత స్టోరీ తీద్దామని నేను నిన్న అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎదిరా చౌరస్తా నుండి నెక్స్ట్ పాల్కొండ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ వరకు ఇక్కడ యూటర్న్ లేదు. సో ప్రజలు ఎవరైనా ఇక్కడ వరకు వస్తే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఒక యూటర్న్ ఏర్పాటు చేయాలని ఎగ్జాక్ట్ మనము పాల్కొండ చౌరస్తా ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఏది ఉందో అక్కడి నుండి ఎదురా చౌరస్తా వరకు కరెక్ట్ మిడ్ పాయింట్ ఇదే కాబట్టి ఇక్కడ మేము ఒక యూటర్న్ ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు. అదే విధంగా వాళ్ళు చెప్పారు, ఇది అంటే ఒక పబ్లిక్ ప్రాపర్టీని విధంగా ఒక షాప్ కోసం ధ్వంసం చేశారా అని కూడా నేను వాళ్ళని డౌట్ అడగడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, సార్ ఇది ఇప్పుడు కాదు, కొన్ని మంత్స్ నుండి జరుగుతుంది ఈ ప్రాసెస్. అంటే ఇక్కడ డివైడర్ తీసేసి ఒక యూటర్న్ ఏర్పాటు చేయాలని. అయితే దీన్ని ఇక్కడ సైడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇక రామదాస్ తాండాకు సంబంధించిన వాళ్ళు కానీ, పాల్కొండకు సంబంధించిన వాళ్ళు కానీ, కొందరు కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ ఇక్కడ ఒక యూటర్న్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. సో దాన్ని బేస్ తీసుకొని మాకు వాళ్ళు ఎప్పుడో యూటర్న్ ఏర్పాటు చేయాలని మాకు ఆర్డర్స్ వచ్చాయి. సో దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అంటే సివిల్ కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు, వీరందరూ కలిసి ఇక్కడ ఒక సర్వే చేసి ఇక్కడ మిడ్ పాయింట్ కరెక్ట్ ఉంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని అన్ని చూసి మేము ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు తెలియజేశారు. అయితే అసలు మరి ఈ యూటర్న్ అనేది ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేశారు? దాదాపు బైపాస్ అయ్యి 5 సంవత్సరాలు అయింది కదా, మరి అప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇప్పుడే సడన్ గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేస్తున్న ఈ క్వశ్చన్ కి 100% మనం చూస్తే కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ యూటర్న్ వచ్చేసి 16th ఏర్పాటు చేస్తే ఫ్రెష్ మీట్ వచ్చేసి 21st కు ఓపెన్ అయింది. అంటే ఈ 4-5 రోజుల్లోనే ఇది అయింది కాబట్టి వాళ్ళు డౌట్ వ్యక్తం చేయడంలో ఎలాంటి అనుమానం లేదని మాకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అసలు నిజాలు ఏంటిది, అసలు దీనికి అంటే మున్సిపాలిటీ వల్ల, ఆర్ఎన్బి వల్ల ఎవరు చేశారని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చేస్తే ఇది ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధం సార్, మేము కాదు చేసింది అన్నారు. ఒక్కసారి ఆర్ఎన్బి అధికారులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, గతంలో ఎందుకు చేయలేరు, ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడే ఒకసారి ఆర్ఎన్బి డి సంధ్య గారికి ఫోన్ లైన్ లో తీసుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం అంటే వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఏమైనా పొలిటీషియన్స్ నుండి వాళ్ళకి ఏమైనా ఒత్తిడి ఉన్నదా, లేదు అఫీషియల్ గా ఎస్పీ గారు నుండి కానీ, కలెక్టర్ గారు నుండి వాళ్ళకి ఆదేశాలు వచ్చాయా ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేయాలని, ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది అన్నారు ఆర్ఎన్బి అధికారులు డి సంధ్య గారు ఫోన్ ఆన్సర్ చేయకపోవచ్చు, మీరు చేస్తే కూడా ఆన్సర్ చేస్తారా, ఎందుకంటే నేను వాళ్ళ నెంబర్ అడిగినప్పుడు చెప్పారు చేయకపోవచ్చు అన్నారు. చూద్దాం ఒకసారి మరి మేడం మన కాల్ ఆన్సర్ చేస్తారా చూద్దాం. రింగ్ అవుతుంది, మేడం ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఆన్సర్ చేయట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం సార్. మళ్ళీ బిజీ ఉండొచ్చు.
ఏదైనా వేరే మీటింగ్లో ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మేడం నా పేరు రమాకాంత్ రెడ్డి, ఆర్టీకి న్యూస్ టీవీ జర్నలిస్ట్ మేడం నేను. ఓకే. మేడం మీరు లైవ్లో ఉన్నారు. ఓకే. మేడం ఏం లేదు, ఇక్కడ మన ఎదురా చౌరస్తా అంటే బైపాస్ లో ఎదురా చౌరస్తా దాటిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ మీట్ అని ఒక షాప్ ఉంది అనమాట. అంటే ఎదురా చౌరస్తాకి మన పాల్కొండ చౌరస్తా మధ్యలో ఫ్రెష్ మీట్ అని ఒక షాప్ స్టార్ట్ చేసిండ్రు. దాని దగ్గర మనము బైపాస్ లో ఒక యూటర్న్ అంటే ఏదైతే డివైడర్ ఉందో దాన్ని తీసేసి ధ్వంసం చేసి అక్కడ ఒక 15-20 ఫీట్ల మేరకి ఒక యూటర్న్ ఏర్పాటు చేశారు. సో ఇది ఏంటి అంటే షాప్ వాళ్ళ కోసం అని చెప్పి పొలిటీషియన్స్ ఒత్తిడితోని అధికారులు చేశారు అని చాలా మంది అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వస్తాం మేడం? ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉందండి. పబ్లిక్ రిప్రజెంటేషన్స్ మాకు వస్తూ ఉండే. ఇక్కడ ఏమైందంటే మనకి పిస్సా హౌస్ నుంచి ఎదురా ఎనుగొండ చౌరస్తా వరకు మనకి 700 మీటర్స్ ఉంది మేడం. ఇటు సైడ్ చూస్తే భూత్పూర్ రోడ్ నుంచి పాల్కొండ చౌరస్తా 1 కిలోమీటర్ ఉంది మేడం. ఈ రెండు డివైడర్స్ కి మధ్యలో మాత్రము 3 కిలోమీటర్స్ ఉంది మేడం. ఆ మధ్యలో ఉన్న కాలనీస్, ఈ మధ్యలో ద్వారకాపురి కాలనీ అని అటు సైడ్ చాలా డెవలప్మెంట్ అయింది కదా. ఆ కాలనీ వాళ్ళు పబ్లిక్ ఈ 3 కిలోమీటర్స్ మధ్యలో ఒక డివైడర్ ఏర్పాటు చేయండి అని ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఓకే. ఈ రీసెంట్ గా కూడా అన్ఆథరైజ్డ్ గా కొందరు ఓపెన్ చేసుకుని దాటుతా ఉంటే అవి డేంజర్ స్పాట్స్ అవుతున్నాయని ఎస్పీ గారు కూడా క్లోజ్ చేశారు. అవును మేడం, ఆ రోజు చూసాం. అవును మేడం. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ మరి 3 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది, మధ్యలో ఒకటి డివైడర్ గ్యాప్ మీరే అఫీషియల్ గా ఒకటి ఏర్పాటు చేయండి అన్నట్లు వాళ్ళందరూ ఎస్పీ మేడం కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పీ మేడం కూడా ఏంటిదంటే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి చెప్పి ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని అంటే వాళ్ళు కూడా ఈ 3 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయలేక రాంగ్ రూట్ లో వస్తున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, నిజంగానే ఈ 3 కిలోమీటర్స్ మధ్యలో ఒక డివైడర్ గ్యాప్ ఉంటే మంచిది అని రిపోర్ట్ ఇచ్చారు ట్రాఫిక్ వాళ్ళు. దాన్ని బేస్ చేసుకుని మేడం కూడా రికమెండ్ చేస్తూ ఒక డివైడర్ గ్యాప్ ఏర్పాటు చేయండి అన్నట్లు మాకు ఒకటి లెటర్ అడ్రస్ చేశారు. దాన్ని బట్టి మనం కరెక్ట్ 3 కిలోమీటర్స్ లో హాఫ్ డిస్టెన్స్ చూసుకుని చేయమని చెప్పాం మా వాళ్ళకి. అఫీషియల్ గానే ఓపెన్ చేసాం అది. ఇంకా ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్స్ మధ్యలో ఏర్పాటు చేసినాం. ఇంకా అక్కడ ఫ్రెష్ మీట్ ఉండడం అది ప్యూర్లీ కోఇన్సిడెన్స్. అయితే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఇది మీరు ఏదైతే యూటర్న్ ఏర్పాటు చేశారో ఇది 16th అయింది, ఈ ఫ్రెష్ మీట్ ఓపెన్ చేసి 21st నాడు. సో ఇది ఎట్లవుతుంది అంటే మేడం అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా ఇది 100% వాళ్ళకు అరే ఈ 5 days అనేది అవుతుంది కాబట్టి వీళ్ళ కోసం ఏర్పాటు చేసిందా అని ఒక డౌట్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అది మాకు అసలు అది ఓపెనింగ్ ఉందన్నది కూడా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఒక 1 వీక్ ఓపెన్ చేయకంటే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచి మెజర్మెంట్స్ తీసుకుని ఎంత లెంత్ కట్ చేయాలి అన్నట్లు చూసుకున్నాము. ఆ చూసుకునేటప్పుడు కూడా వాళ్ళు అన్నారు మాకు ఇది ఆపోజిట్ గా ఉంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది, కార్స్ పార్కింగ్ చేయడానికి రాదు, మీరు ఇక్కడ పెట్టకండి అని కూడా వాళ్ళు అన్నారు. మేము మాకేంటంటే మరి కొంచెం వెనక వెళ్తే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దగ్గర ఏర్పాటు చేయలేం కదా, బ్రిడ్జ్ కొంచెం దూరం అంటే ఇది సూటబుల్ ఉంది అన్నట్లు పెట్టాం. మేడం ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది అడిగింది మరి ఎప్పటి నుండో అంటే ఈ బైపాస్ స్టార్ట్ అయ్యి కూడా 5 years అవుతుంది ఈజీగా, మరి అప్పటి నుండి లేని ఎందుకు ఇప్పుడే సడన్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ యూటర్న్ అనేది? మనకు అసలు ఆ 5 years ముందట ఈ రోడ్ ఫేస్ మీకు తెలుసు కదా, ఇదంతా పొలాల్లో ఏర్పాటు చేసిన న్యూ ఫార్మేషన్. అప్పుడు ఈ రోడ్డు మీద ఒక్క షాప్ లేదు. కాలనీస్ ఏవి అన్నాలన్నా కూడా ఈ రూట్ అసలు వాడేవాళ్ళు కాదు, న్యూ ఫార్మేషన్ కదా. అంతే అంతే మేడం. అసలు ఇటు సైడ్ ఏం డెవలప్మెంట్ లేకుండే. ఈ 5 years లో చాలా డెవలప్మెంట్ అయింది. ఆ శ్రీరామ కాలనీ అసలు ఈ దగ్గరలో కూడా ఉండేవి కాదు, ఇల్లు లేవి. ద్వారకాపురి కాలనీ, శ్రీరామ కాలనీ, ఇంకా చాలా చాలా కాలనీస్ లెఫ్ట్ కి రైట్ కి మధ్యలో అయినాయి. రామదాస్ తాండా కూడా ఇవే ఉన్నట్టుంది. రామదాస్ తాండా అంటే అప్పుడు కూడా ఉండే, కాకపోతే వాళ్ళు రామదాస్ తాండా వాళ్ళు అప్పుడు కూడా అడిగినారు మనకి వేసేటప్పుడు మట్టి రోడ్ కి మనం ఇవ్వలేము, ఇప్పుడు పాల్కొండ ఎదురా అంటే బీటీ రోడ్స్ కాబట్టి పెద్ద రోడ్స్ కాబట్టి జంక్షన్ లాగా అవుతుంది అన్నట్టు గ్యాప్ వదిలాము. రామదాస్ తాండా ఏంటంటే అది మట్టి రోడ్, చిన్న రోడ్, అక్కడ అంత పెద్ద డివైడర్ గ్యాప్ ఓపెన్ చేసినా కూడా అది డేంజర్ స్పాట్ అవుతుంది అన్నట్టు కొంచెం
అవును. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇది కన్వీనియంట్ అవుతుంది. మధ్యలో ఒక 1.5 కిలోమీటర్ అవుతుంది ఇప్పుడు యూటర్న్. అవునవును మేడం. ఇంకొకటి ఇక రిక్వెస్ట్ ఏంటంటే ఎదురా చౌరస్తాలో మేడం యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి వెహికల్స్ అంటే మన ఈ పాల్గొండకి వెళ్ళి వచ్చేటోళ్ళు, ఎస్వీఎస్కి వెళ్ళి వచ్చేటోళ్ళు వాళ్ళకి ఇక్కడ ఎదురా ఇక్కడికి వెళ్ళి ఏనుగుండా ఉంటుందని వాళ్ళకి తెలియదు కాబట్టి ఫాస్ట్ వస్తున్నారు. యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. అక్కడ కూడా ఏమైనా ప్రికాషన్స్ మేడం? మేమే మీకు కూడా పర్సనల్ గా అవునవును. అది 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 మేము ఎస్టిమేట్ ప్రపోజల్స్ లో ఉందండి. మనకి ఒక 1 వీక్ 10 days లో అది శాంక్షన్ వస్తుంది. మొత్తము 3 ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాప్ తో పాటు 3 ఓపెనింగ్స్ అవుతాయి కదా. 3 ఓపెనింగ్స్ కి బోర్డ్స్ కానీ రంబుల్ స్ట్రిప్స్ కానీ అవన్నిటికీ మేము ఒక 10-15 days లో వర్క్ స్టార్ట్ చేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అదే క్లారిఫికేషన్ కోసం మీకు కాల్ చేశాను మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. విన్నారు కదా మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డి సంధ్య గారు మనతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న షాప్స్ వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఎవరైతే కొన్ని కాలనీలు ఉన్నారో వాళ్ళు కలెక్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎస్పీ గారికి కానీ ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎదురా చౌరస్తా తర్వాత మళ్ళీ పాల్కొండ చౌరస్తా అంటే దాదాపు ఇది 3 kilometers. ఇక్కడి నుండి ఎవరైనా ముందరకు వస్తే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఒక యూటర్న్ ఏర్పాటు చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. దాన్ని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే సివిల్ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు దీనిపైన ఒక సర్వే చేసి ఎక్కడ చేస్తే యూటర్న్ బాగుంటుందని ఆలోచించి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ అంటే పాల్కొండ చౌరస్తా నుండి ఎదిరా చౌరస్తా వరకు మధ్యలో ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇదే అన్న ఇంటెన్షన్ తోని ఎప్పుడు అంటే ఇక్కడ అసలు ఫ్రెష్ మీట్ వస్తుందని తెలియకముందే వాళ్ళు ఇక్కడ ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేశారంట. బట్ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇది 16th ఓపెన్ చేస్తే 21st ఫ్రెష్ మీట్ షాప్ ఓపెన్ అయింది. అందుకే డౌట్లు వస్తున్నాయి. కానీ ఇది 100% అఫీషియల్ గా మాకు ఎస్పీ గారు చెప్పారు. అండ్ ఇంకో విషయం కూడా చూస్తే ఇటీవల రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఎక్కడెక్కడైతే ఎవరైతే అవతల నుండి యువతలకి అంటే అన్అఫీషియల్ గా బైక్స్ క్రాస్ చేయడం వల్ల యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి అని ఎక్కడెక్కడ ఉంటే అవన్నిటికీ ఎస్పీ గారు వాళ్ళ సిబ్బందితో కలిపి మళ్ళీ రీలింగ్ అంటే డివైడర్ కరెక్ట్ ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఒకటి డెఫినెట్ గా డివైడర్ యూటర్న్ చేస్తేనే బాగుంటుందని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడంతో ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేశారని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనతో కొందరు ఉన్నారు, ఎవరైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సార్ మేము రిక్వెస్ట్ పెట్టాం సార్, అందులో మేము కూడా లెటర్ ఇచ్చాం కాబట్టి మీకు ఆ లెటర్ ఇస్తాము, మేము రిక్వెస్ట్ పెట్టాం సార్ అని ఎవరైతే యూటర్న్ కోసం రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు డివైడర్ ఉందో, ఈ డివైడర్ తీసి ఇక్కడ ఒక యూటర్న్ ఏర్పాటు చేయాలని మీరు రిక్వెస్ట్ చేశారా? మేము రిక్వెస్ట్ చేస్తాం. నేను దాదాపు ఇక్కడ 2.5 years ఉంటుంటున్నా. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాము. చూసి మేము ఈ వీసీ ఇంటీరియర్ అందరం కలిసి ఇక్కడ ఎవరెవరైతే యూనిట్లు ఉన్నాయో ఇంక్లూడింగ్ చాయ్ వాళ్ళ ఈ బాక్స్ ఇక్కడ అందరం కలిసి ఆ మెస్ వాళ్ళతో సహా కలిసి మేము పేపర్ ఇస్తే సిఐ సార్ వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేసి ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు? మేము ట్రాఫిక్ సిఐకి ఏమైతుందంటే రోడ్డు చిన్న చిన్న బిట్లు కట్ చేసుకొని బైకులు అక్కడ ఇక్కడ దాటడం వల్ల మేజర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి యాక్సిడెంట్ అయిపోయింది. మాకు కూడా భయం అవుతుంది, మాకు టర్నింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడికి పాల్కొండ నుండి ఎదురు దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి యూటర్న్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుండడం వల్ల మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం అందరం కలిసి. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీది ఒక షాప్ ఉంది ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ అనుకోండి, వేరే వాళ్ళు చాయ్ వాళ్ళు కానీ లేకపోతే టిఫిన్ వాళ్ళు అంటే ఎవరు పడితే వాళ్ళు ఒక్కొక్క షాప్ ఓపెన్ చేసుకుంటారు. చేసి మేము షాప్ ఓపెన్ చేసి మాకు కష్టం అవుతుంది, మాకు ఒక యూటర్న్ ఏర్పాటు చేయండి అంటే కష్టం కదా. అంటే ఎందుకంటే ఇదంతా పబ్లిక్ సంబంధించిన ఈ పబ్లిక్ ప్రాపర్టీని మీరు ధ్వంసం చేయడము అంటే ధ్వంసం చేయమని అధికారులను రిక్వెస్ట్ చేయడము ఇదంతా ప్రాబ్లమే అవుతుంది కదా అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవం మన దాంట్లో. కాకపోతే ఏమైందంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది చాలా ఉంది. మీరు చూసుకున్నట్లయితే పాల్కొండ నుంచి ఎదురు వరకు ఆల్మోస్ట్ 3 kilometers ఉంటుంది. సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 1.5 kilometers ఎగ్జాక్ట్ ఇక్కడ అవుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేస్తే యూటర్న్ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి, తొందరగా యూటర్న్ చేసుకుని వెళ్ళొచ్చు, యాక్సిడెంట్ నుండి కూడా తగ్గించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. అది అసలు ఈ అన్నిటికీ ఆరోపణలకి అన్నిటికీ కారణం, ఈ ఇష్యూస్ కారణం ఇప్పుడు ఫ్రెష్ మీట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసిండ్రు. కాబట్టి ఈ ఫ్రెష్ మీట్ షాప్ కోసం అని చెప్పి ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేసిండ్రు అధికారులు అని చాలా మంది ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజం ఏందనేది ఒక్కసారి ఈ ఫ్రెష్ మీట్ సంబంధించిన ఓనర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఆయన పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ తోని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటిది అనేది నిజంగా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫ్రెష్ మీట్ ఏదైతే ఇక్కడ షాప్ ఓపెన్ అయిందో నాకు తెలిసి 21st నాడు ఓపెన్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో విధంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన ఒక పొలిటీషియన్స్ కి మంచి క్లోజ్ ఉన్నట్టున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ యూటర్న్ ఏర్పాటు చేసింది, వాళ్ళ షాప్ కోసం మాత్రమే అక్కడ యూటర్న్ ఏర్పాటు చేసిందని చాలా ఆరోపణలు వస్తున్నాయి పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈవెన్ కొన్ని ఛానల్స్లో కూడా. అది ఎంతవరకు వాస్తవము అసలు ఒక్కసారి మీరు క్లారిటీ ఇవ్వండి. నిజంగా మీరు పార్టీ నాయకులతో ఒత్తిడి తీసుకొచ్చి అది యూటర్న్ ఏర్పాటు చేశారు? ఇది 100% తప్పండి. ఇది నాకు ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు, ఈ యూనిట్ తోటి నాకు సంబంధమే లేదు.
ఇది వచ్చేసి నేషనల్ హైవేకి సంబంధించింది. నేషనల్ హైవే వాళ్ళు మాత్రమే చేయాల్సింది ఇది. మాకేం సంబంధం లేదు. అండ్ ముఖ్యంగా దీని నుంచి నాకు పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక్కడ. అయితే సోషల్ మీడియాలో వచ్చినాక నేను కొద్దిగా ఎంక్వైరీ చేసినాను. ఇదేంది నా ఫ్రెష్ మీట్ గురించి వస్తుంది, ఇదేంది న్యూస్ అని. అయితే కనుక్కుంటే ఏంటంటే కొంతమంది ఎవరో అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు చేయించుకున్నారని విన్నాను నేను. మనకైతే సంబంధం లేదండి ఇది. సో దీనివల్ల మీకు యూజ్ ఉందా అసలు? నాకేం పెద్ద యూజ్ లేదండి దాని నుంచి. నాకు అంటే పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, పెద్ద అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటే నా కస్టమర్స్ రావాలంటే డైరెక్ట్ వస్తారు. ఆ యూటర్న్ నుంచి నాకైతే లాభం లేదండి. అయితే వేరే వాళ్ళకి డౌట్ రావడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఏంటంటే మీ షాప్ 21st స్టార్ట్ అయింది కదా, ఇది 16th నాడు ఆ యూటర్న్ ఏర్పాటు చేసిండ్రు. సో ఇది మీకోసం అని చెప్పి ఓపెన్ చేసిండ్రా అన్న డౌట్ చాలా మందికి వ్యక్తమవుతుంది. ఎందుకంటే జస్ట్ కోఇన్సిడెన్స్, ఇది ఒక 5-6 డేస్లోనే ఇది అయింది కాబట్టి. సో దానికోసం అని వాళ్ళందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదండి, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్. ఎందుకనంటే నేను 21st అనేది అప్పటి వరకు కూడా డేట్ ఫిక్స్ చేయలేదు. నేను మే పెట్టుకున్నాను, అనుకోకుండా నాకు తొందరగా అయిపోయింది అది. దానికంటే ముందు 10 రోజుల ముందో 5 రోజుల ముందో వాళ్ళు ఏదో చేసేసారు. దాని గురించి నాకు సంబంధం లేదండి. ఇప్పుడు పెద్ద వెహికల్స్ వస్తున్నాయి కదండి, అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నాకు ఇది యూటర్న్ నుంచి. ఎందుకనంటే ఇప్పుడు టిప్పర్స్, అవి లోడ్ టిప్పర్స్ వస్తున్నాయి. యూటర్న్ తీసుకునేటప్పుడు అది మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంటే నా గేట్కు సంబంధం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది.